నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం 14వ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య హాజరయ్యారు. కృష్ణ బలిజ సమాజ ఐక్యత, అభ్యున్నతి, విద్యా ప్రగతి, యువత సాధికారత ప్రధాన లక్ష్యమని, సమాజం ఐక్యంగా ఉంటే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని, విద్యా ఉపాధి రంగాల్లో యువతకు మరింత అవకాశాలు కల్పించేందుకు సంఘాలు కృషి చేయాలని పలువురు సంఘ నాయకులు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కృష్ణ బలిజ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు తిల్లుక వాసు గారు మరియు హోదాలో ఉన్న కృష్ణ బలిజ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒంగోలులో జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా బలహీన వర్గాలని ఒకసారి అందరిని కూడా కలిసేటువంటి అవకాశం నాకు దొరికింది. వాళ్ళు ప్రత్యేకంగా చీరాల్లో నేను వెళ్ళిన దగ్గర నుంచి కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి నా గెలుపులో భాగస్వామి అయినటువంటి వాళ్ళు కూడా ఒక కృష్ణ బలిజలు కూడా ఒక వర్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సంఘానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని వాళ్ళు ఈరోజు నా ముందు తెలియజేయడం, దాన్ని నేను ఇవాళ పబ్లిక్ కూడా తెలియజేశాను. మీడియా ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. బలహీన వర్గాలు దాదాపు 200 ఏళ్లుగా సివిలైజేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు అంతకుముందు కూడా ఎక్కడెక్కడో జీవించేవాళ్ళు. ఇవాళ సామాజికంగా ఒక ప్రాంతానికి ఉండి అనేక పట్టణాల్లో వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళు చూపించే పరిస్థితికి వాళ్ళు రావడం జరిగింది. సో అందువల్ల ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళని దగ్గర తీయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు అడిగినటువంటి ఒక అభ్యర్థన ఏంటంటే చట్ట సభల్లో ఒక అవకాశం కల్పించండి. అలాగే ఏదైతే ఈ యొక్క సంఘానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి సామాజిక భవనాలు అడుగుతున్నారు, అలాగే మాకు ఒక ఫండ్ ఇచ్చి మాలో బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చేటువంటి మార్గాలు చూడమంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు అడిగేదంతా కూడా రైటే. అలాగే వాళ్ళు BCDలో ఉన్నారు, ఆ D కాదు మాకు Aలో మేము రావడానికి కావాల్సినటువంటి అవకాశాలని కల్పించమని, దానికి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. న్యాయమైనటువంటి కోరికలు, న్యాయమైనటువంటి ఆలోచన ఇవాళ వారందరూ కూడా వారి రాష్ట్ర నాయకత్వం కానీ వాళ్ళ కార్యవర్గాలు కానీ అలాగే ఇక్కడున్న ప్రజలు కానీ ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ వర్గాలకి న్యాయం చేయడం కోసం ఈనాడు ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉంది. మేము బీసీలకు ఒక చట్టం తీసుకొస్తామని చెప్పాం. అలాగే ఈరోజు ఉన్నటువంటి అనేక రకాల సూపర్ 6 అయితేనే అలాగే పెన్షన్ కార్యక్రమాల్లో కూడా అన్నింటిలో కూడా ఈ వర్గాలకి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే చీరాల నుంచి మమ్మల్ని కూడా మిగిలిన వాళ్ళలాగా ఒక అవకాశం కల్పించి మీతోనే ప్రారంభం చేయమని వాళ్ళు అడుగుతున్నారు. అది జెన్యూన్ రీజన్. ఖచ్చితంగా వాళ్ళకి నేను అండగా ఉంటాను. వాళ్ళకి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలకి నేను అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. పోలీసులు జరిమానాలు విధిస్తారని కాకుండా మీకోసం ఎదురు చూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా రేపుల పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం భాగంగా హెల్మెట్ ధరించిన 120 మంది పోలీసులతో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ర్యాలీలో పాల్గొన్న పోలీసు అధికారులు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యంగా జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. గతంలో అవగాహన కల్పించడానికే ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఈసారి హెల్మెట్ వినియోగాన్ని క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయడమే మన ప్రధాన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా నియమాలను అమలు చేసే పోలీస్ సిబ్బంది ముందుగా తాము హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో చెప్పలేము. కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకునే రోడ్డు ప్రమాదాల వలన కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి భద్రత అనేది కేవలం ప్రజలకే కాదు, మన సిబ్బందికి వారి కుటుంబాల శ్రేయస్సు కూడా అత్యవసరమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదం వల్ల కలిగే మరణాలను తగ్గించడమే శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలోని రోడ్డు ప్రమాదాల సరళిని పరిశీలిస్తే 2024-25లో
జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 37% మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారన్నారు. అలాగే 2025-26లో 37% మంది ద్విచక్ర వాహనాలపై ప్రయాణించిన వారు మరణించారన్నారు. మరణించిన వారిలో 30-35% ద్విచక్ర వాహనదారులు ఉండడం గమనార్హమన్నారు. దీనికి ప్రధాన కారణం వారు హెల్మెట్ ధరించకపోవడమేనన్నారు. ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే బలమైన గాయాల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు 50 ద్విచక్ర వాహన ర్యాలీలు, 159 అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేందుకు జిల్లాలోని పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేశామన్నారు. ఏప్రిల్ 15 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఏప్రిల్ 16ను హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మరింత పటిష్టంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. దీంతో పాటు నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. పెట్రోల్ బంకులలో హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ పోయాలని నిబంధన తీసుకొస్తున్నామని తెలిపారు. పోలీస్ చలానాలు విధిస్తారని భయంతో కాకుండా మీకోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగి ఒక మరణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రమాదాలను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రతి వాహనదారుడు ప్రయాణించే ప్రదేశం దగ్గరైనా దూరమైన తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు బాధ్యతగా మెలగాలని, ప్రజలు, మీడియా ప్రతినిధులు ఈ సామాజిక మార్పులు భాగస్వాములు కావాలని, అందరూ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో రేపల్లి డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, సిసిఎస్ డీఎస్పీ పి జగదీష్ నాయక్, రేపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేసే విధంగా మరియు రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశంగా చేసుకొని శిరోరక్ష, ప్రాణరక్ష అనేటువంటి హెల్మెట్ ధరింపజేయడం పట్ల ప్రజలకి విస్తృత అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరును విశ్లేషిస్తే సుమారు 32 నుంచి 40% ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య కూడా సుమారు 35% పైగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేసేవాటి వారే ఉన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరింప చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మా ఈ శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత కొద్ది నెలలుగా, ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి ఈ 15th వరకు ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు మా ఈ శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమం ద్వారా విస్తృతంగా చేపడుతున్నాం. ఏప్రిల్ 16 నుంచి హెల్మెట్ ధరింపకుండా ప్రయాణించేటువంటి ద్విచక్ర వాహనదారులందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు జరిమానాలు విధిస్తారు అనేటువంటి భయంతోనో లేక బలవంతంతోనో కాకుండా ప్రజలందరూ కూడా మీకోసం, మీ కుటుంబం కోసం ఆలోచించి ప్రయాణించేటప్పుడు హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో ఒక మరణం అనేది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ప్రమాదం ఏ రూపంలో, ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని చెప్పేసి జిల్లా ఎస్పీగా నేను, అదేవిధంగా మా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ప్రజలతో పాటు ప్రజలను ముందు నడిపిస్తున్నటువంటి మా విభాగం, మా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బంది, మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించి
తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలనేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. వేమూరు గ్రామంలో ఉన్న ఉప్పలపు వెంకటేశ్వరరావు ధర్మపత్ని శ్రీమతి ఉప్పలపు మాణిక్యమ్మ పెద్ద కర్మ కార్యక్రమానికి చీరాల శాసనసభ్యులు మధులూరు మాలకొండయ్య, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. తొలుత వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన ప్రక్రియను జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా చీరాల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ హాలులో ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు ఫీల్డ్ ట్రైనర్ల 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా సెన్సెక్స్ అధికారులు సోమవారం ప్రారంభించారు. జనాభా గణన 2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీఓ విజయ, ఎంఆర్ఓ గోపీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, డేటా సేకరణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చిన్నారావు మాట్లాడుతూ ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా సేకరించబడతాయని తెలిపారు. పౌరులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, రెండో దశలో జనాభా వివరాల సేకరణ ఉంటాయన్నారు. ప్రతి ఎమ్యూనరేటర్ తమకు కేటాయించిన లాగిన్ వివరాలతో యాప్ ను సక్రమంగా నిర్వహించడం, డేటా ఎంట్రీ సర్వర్ కు లింక్ చేయడం నేర్చుకోవాలన్నారు. వయసు, విద్యార్హత, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వస్తు వివరాలు వంటి అంశాలు ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఓ రామకృష్ణ, బాపట్ల చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఫీల్డ్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆ టైంలో ఎంతైతే లెక్కించగలిగామో, ఏం లెక్కిస్తున్నాం మనం ఇక్కడ? ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి అనేది వాడకం లేదు. సో మనం పర్యావరణానికి వర్క్ చేస్తున్నారా, ఫీల్డ్లోకి వెళ్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు సూపర్వైజర్స్ మిమ్మల్ని చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ లేనే లేదు. మీ చేతిలో ఉన్న మొబైలే అన్నిటికి సమాధానం. మొత్తం వచ్చేస్తూ ఉంటాం, చార్జ్ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాం. ఎక్కడైనా ఏ ఎక్కడైనా చేయలేదనుకోండి, ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది చేసింది. కాబట్టి దీనికి ఈ జనాభా గణన చేయాల్సిన అవసరం ఎందుకు, చేయాల్సినంత అవసరం ఎందుకు? మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతారో వారి జనాభా సంబంధిత ఆర్థిక మరియు సామాజిక వివరాలతో సహా అధికారికంగా మరియు అనేది తెలిసిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కామన్ పాయింట్ అనేది ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడాలి. కాపాడలేకపోతే. నా పేరు డాక్టర్ వై చిన్నారావు, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, వైఏ గవర్నమెంట్ కాలేజీ చీరాల. జనన గణన ప్రజెంటు మన దేశంలో మొదటిసారిగా ఈ జనన గణన అనేది డిజిటల్ మోడ్లో నిర్వహించడం జరిగింది. ఎందువల్లంటే ఇప్పటికీ మనం 15 సార్లు జనన గణన జరిగింది, కానీ ఇంతవరకు డిజిటల్ మోడ్లో నిర్వహించలేకపోయారు. దానికి కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ మోడ్లో దీన్ని నిర్వహిస్తున్నాం. దీనికి పైనుంచి అధికారుల సహకారం వల్ల మేము మీకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ఆ శిక్షణా తరగతుల్లో మీకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా మీకు అన్ని విధాల సహకరించాలని మేము ఆశిస్తున్నాం. ఈ డిజిటల్ మోడ్లో మీరు ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉండే విషయాలు మీరు సేకరించడానికి మీకు 34 రకాల క్వశ్చన్స్ బుక్లెట్లు ఇవ్వడం జరిగింది. ఆ 34 క్వశ్చన్స్తో పాటుగా ఈ యొక్క జనన గణన విషయానికి సంబంధించి అనేక రకమైన విషయాలు, ఇంకా అనేక చారిత్రాత్మకమైన విషయాలు, మనకు ఉపయోగపడే విషయాలు అన్నీ కూడా ఈ శిక్షణా తరగతుల్లో మీకు వివరించడం జరిగింది. ఎందువల్లంటే ప్రతి ఒక్క ఎన్యూమరేటరు మీకు ఒక బ్లాక్ని ఏర్పాటు చేస్తాం. ఆ బ్లాక్ని ఇక్కడ హెచ్ఎల్బి అని నామినేట్ చేశారు. హెచ్ఎల్బి అంటే మీకు ఏర్పాటు చేసిన బ్లాక్. ఆ బ్లాక్కి మీరు వెళ్ళి ఆ బ్లాక్లో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మీరు చేయవలసిన మొదటిది ఇది. రెండోది ఏంటంటే హెచ్ఎల్ఓ, మీరు ఏదైతే బ్లాక్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ రెండోసారి మీరు మళ్ళీ వెళ్ళి దాన్ని ఆన్లైన్ మోడ్లో, అంటే ఫోన్ రూపంలో మీకు ఒక యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాప్లో మీకు నెంబర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ నెంబర్ ప్రకారంగా మీ డేటాని మీకు కేటాయించిన ఆ హౌస్ విజిట్కి వెళ్ళి ఆ హౌస్లో ఉన్న పర్సన్స్ యొక్క డేటాని ఆ యొక్క మీరు ఆ యాప్లో మీరు నింపాల్సి వస్తుంది.
దాన్ని హెచ్ఎల్ఓ అంటాం. హెచ్ఎల్బి అండ్ హెచ్ఎల్ఓ. హెచ్ఎల్ఓ మీన్స్ ఒక బ్లాక్, మీకు ఏర్పాటు చేసిన బ్లాక్. హెచ్ఎల్ఓ మీన్స్ మీరు ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారు అనేది. ఈ ప్రతి విషయాన్ని కూడా మీరు ఏదైతే డేటాను తీసుకున్నారో ఈ డేటా ఎప్పటికప్పుడు పై అధికారులకు ఇంటిమేషన్ వెంటనే వెళ్తుంది కాబట్టి మీరు చేసే డేటా ఖచ్చితత్వం ఉండాలి. మన ఖచ్చితత్వం ఉండాలని కాబట్టి దేశంలో మొదటిసారి డేటాను ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ఖచ్చితత్వం ఉండడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం జనాభా పెరిగింది, అందరూ తెలుసు. ప్రపంచ జనాభాలో మన దేశం మొదటి జనాభా ఉన్నది అన్నప్పటికీ మిగతా దేశాలు నమ్మాలంటే మన ఖచ్చితత్వం నిరూపించాలి. ఎట్లా పెరిగింది, ఎంత జనాభా ఉన్నదనేది ఇలా మనం నిర్వహించగలిగితే మనకు అనేక రకాల ప్రయోజనాలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. మన 13 జిల్లాలు 26 జిల్లాలుగా మార్చాం. అట్లాగే మనకు ఉండే జోన్లు కూడా దాన్ని డబల్ చేసాం. దాంతోపాటుగా మల్టీ జోన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా ఏర్పాటు చేస్తున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఈ ఖచ్చితత్వం ఉందని మనం చెప్పగలగాలి. ఆ ఖచ్చితత్వం చెప్పగలగాలంటే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా సేకరించి ఆ ఖచ్చితమైన విషయాన్ని గవర్నమెంట్ గాను ప్రొడ్యూస్ చేస్తే రేపు 27 ఏప్రిల్ 1 నుంచి ఆ డేటా డిస్ప్లే అయింది. అప్పుడు ఆ డేటా మనం డిస్ప్లే కావాలంటే ఇప్పటి నుంచి మనకు తరువుగా 2 సార్లు ఆ డేటా తీసుకొని ఆ ఖచ్చితత్వాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బాపట్ల జిల్లా ఏపీసీఎన్ఎఫ్ విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ను ఏర్పాటు చేశారు. తద్వారా కూరగాయలు, ఆకుకూరలను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన రసాయన రహిత పంట ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రతి సోమవారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది స్టాల్ ను ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా పండించిన సహజ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ స్టాల్స్ ద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంటీ ఎంటీవీ వెంకటేశ్వర్లు, ఎల్టీలు ఆర్ శివస్వరూప, టి కవిత, పావని, పద్మజ, నాగలక్ష్మి, లీలాంజలి, నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. मैडम बात ये मैडम అందరికీ నమస్కారం అండి. నా పేరు పావని, మాది చీరాల మండలం, బాపట్ల జిల్లా. ప్రెజెంట్ మేము ఇప్పుడు చీరాలలోని ఎంఆర్ఓ ఆఫీస్ లో స్టాల్ పెట్టాము. ఏపీసీఎన్ఎఫ్ ఆర్వైఎస్ సంస్థలో మేము ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తున్నామండి. మా యొక్క వర్క్ ఏంటి అంటే ప్రజలందరికీ ఎంతో ఆరోగ్యకరమైన, ఎటువంటి పురుగు మందులు వాడని, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాల ఉత్పత్తిని, వాటి యొక్క ప్రాముఖ్యతను రైతులకి, జనానికి తెలియజేయడము. దీనిలో భాగంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటది ఎంఆర్ఓ గారి ఆఫీస్ లో. ఆ ఆఫీస్ లో మేము స్వయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఆకుకూరలు, కూరగాయలను ఇక్కడ స్టాల్ లాగా ఏర్పాటు చేసి జనంలోకి తీసుకురావడం మా ముఖ్యమైన ఉద్దేశము. దాంట్లో భాగంగా ప్రతి సోమవారం కూడా ఇక్కడ స్టాల్ అనేది కండక్ట్ చేస్తాము. అలాగే ఈ రోజు కూడా సోమవారం స్టాల్ ఏర్పాటు చేయడం అయినది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా, ముఖ్యంగా మహిళలు, వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని మనం ఇంటిలోనే కొన్ని పెరటిదొడ్లు అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లో మనకి సాధ్యమైనంత వరకు ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఎటువంటి కెమికల్ వాడకుండా దేశీ ఆవు మూత్రము, ఆవు పేడను ఉపయోగించుకొని కూడా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో మనం ఆరోగ్యకరమైన ఆకుకూరలను తీసుకోవచ్చు. అలాగే జెంట్స్ కూడా, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు ఈ కెమికల్స్ ఉపయోగాన్ని కొంచెం తగ్గించి న్యాచురల్ గా మనకి ఆవు పేడ, ఆవు మూత్రంతోనే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఆహార ఉత్పత్తులు దిగుబడి తీయవలసిందిగా కోరుచున్నాం. వేటపాలెం ఈ ఊరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చారిత్రక వైభవానికి నిలువుటద్దాం. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు పేరుగాంచిన ఈ గడ్డ నేడు రుచికరమైన జీడిపప్పుకు చిరునామాగా మారింది. అసలు ఈ జీడి పరిశ్రమ ఇక్కడ ఎలా మొదలైంది? 150 ఏళ్ల చరిత్ర కలిగిన జీడిపప్పు పరిశ్రమ నేడు ఎందుకు గడ్డుకాలను ఎదుర్కొంటోంది? రియల్ ఎస్టేట్ విస్తరణ, మారుతున్న ఉపాధి మార్గాలు, ఈ పరిశ్రమను దెబ్బతీస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.
ఇది ఉమ్మడి ప్రకాశం, ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని వేటపాలెం అంటే అందరికి టక్కున గుర్తుకొచ్చేది ఇక్కడ జీడిపప్పు. ఒక విధంగా చెప్పాలంటే కట్టుకోవడానికి చేనేత వస్త్రం, తినడానికి పౌష్టికాహారమైన జీడిపప్పు. ఈ రెండు వేటపాలెంలోనే ఉండడం ఇక్కడ ప్రజల అదృష్టం. అయితే ఈ జీడిపప్పు పరిశ్రమకు సుమారు 180 నుంచి 200 ఏళ్ల చరిత్ర ఉంది. 1845 నుంచి 50 ప్రాంతంలో రవాణా సౌకర్యాలు లేని కాలంలో బకింగ్హామ్ కెనాల్ ద్వారా మన చేనేత వస్త్రాలను మద్రాస్ కోచ్కు ఎగుమతి చేసేవారు. అక్కడ వస్త్రాలను అమ్మి తిరిగి వచ్చేటప్పుడు పడవలలో ఖాళీగా ఎందుకు రావాలని అప్పట్లో కొలంబో వంటి విదేశాల నుంచి వచ్చిన జీడి గింజలను తీసుకొచ్చారు. అలా ఒక ప్రయోగంగా మొదలైన ఈ ప్రస్థానం ఓ భారీ పరిశ్రమగా అభివృద్ధి చెందింది. ఆరంభంలో దిగుమతి చేసుకున్న జీడి గింజలను ఏం చేయాలో తెలియక స్థానికులు వాటిని పొయ్యిలో కాల్చి పగలగొట్టి పప్పును సేకరించడం అలవాటు చేసుకున్నారు. నాటి నుండి నేటి వరకు ఈ పరిశ్రమ అనేక మార్పులను చవిచూస్తుంది. ఆదిలో నేరుగా గింజలను కాల్చే విధానం నుండి తర్వాత డ్రమ్ రోస్టింగ్, నేడు అత్యాధునిక బాయిలింగ్ సిస్టమ్ మరియు మెకనైజ్డ్ పద్ధతుల ద్వారా జీడిపప్పును ఉత్పత్తి చేస్తున్నారు. వేటపాలెం జీడిపప్పుకు ఉన్న ప్రత్యేకత దాని రుచి మరియు నాణ్యత, సముద్ర తీర ప్రాంత వాతావరణం, ఇక్కడి కార్మికుల అంకిత భావం ఈ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తాయి. వేలాది మందికి, ముఖ్యంగా మహిళా కార్మికులకు ఈ పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గంగా నిలిచింది. కాలక్రమేణా ప్రభుత్వ సహకారంతో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు క్యాష్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు వరకు వెళ్ళింది. తద్వారా ఈ ప్రాంతంలో జీడి సాగు విపరీతంగా పెరిగింది. వేటపాలెం అనగానే జీడిపప్పు పరిశ్రమ, అదేవిధంగా చేనేత పరిశ్రమ అనే ఈ రెండు గుర్తొస్తాయి. అందులో కట్టుకునేది బట్ట అయితే తినటానికి జీడిపప్పు పౌష్టికాహారం. అది వేటపాలెంలో ఈ రెండు ఉన్నటువంటి ఏకప్రదేశంగా ఉండటం అనేది వేటపాలెం ప్రజల యొక్క అదృష్టంగా భావించవచ్చు. అయితే వేటపాలెంలో జీడిపప్పు పరిశ్రమ ఎట్లా ఏర్పడింది అనే దానికి ప్రధానంగా మనకి చెన్నైలో ఉన్నటువంటి పోర్టు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా ఆ రోజున బకింగ్హామ్ కెనాల్ అనేది ఉండేది. బకింగ్హామ్ కెనాల్ ద్వారా చెన్నై టు బకింగ్హామ్ కెనాల్ దుగ్గిరాల వరకు ఉంది. అందువల్ల భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ యొక్క బకింగ్హామ్ కెనాల్ ద్వారా జరిగే సందర్భాల్లో 1845-50 ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వృత్తి వ్యాపారం చేసేటువంటి పెద్ద పరిశ్రమదారులు వస్త్రం ఎగుమతి చేసి జీడి గింజలు దిగుమతి చేసుకున్నారే కానీ జీడి గింజలు దిగుమతి అనేది ఇది ఏం చేయాలనేది వాళ్ళు అక్కడ కనిపెట్టిన దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జీడిపప్పును తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే మొట్టమొదటిసారిగా దీన్ని పొయ్యిలో కాల్చి జీడి గింజ పగలగొట్టి దానిలో ఉన్నటువంటి పప్పును తినడం అనేది అలవాటు చేశారు. తదుపరి కాలగమనంలో పెనుం కాల్పుడు, డ్రమ్ రోస్టింగ్ పోయి మెకనైజ్డ్గా వచ్చి ఈ యొక్క జీడిపప్పు పరిశ్రమ అనేది బాయిలింగ్ సిస్టంలో జీడిపప్పు వేటపాలెంలో తయారవుతూ ఉంది. అయితే జీడిపప్పు పరిశ్రమకి కార్మికులు అవసరం. అందువల్ల వేటపాలెం తీర ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు కాబట్టి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉపాధి కోసము ఈ యొక్క పరిశ్రమని అట్టిపెట్టుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిశ్రమ ఉంది. కాలగమనంలో ఇక్కడ జీడి గింజల మొక్కలు కూడా పెంచి ఈ ప్రభుత్వం కూడా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, క్యాష్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసుకొని జీడి పంటని పెంపొందింపజేశారు. కానీ ఇటీవల రియల్ ఎస్టేట్ కానివ్వండి, రొయ్యల చెరువుల వల్ల జీడి పంట అనేది ఉత్పత్తి తగ్గిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ మటుకు ఇతర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి జీడి గింజలు తెచ్చుకొని తయారు చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే వేటపాలెం గ్రామంలో కార్మికులు ఇప్పుడు ప్రస్తుతము అన్ని యొక్క ఆటో రూపంలో కానివ్వండి, ఆటోలు డ్రైవింగ్లో కానివ్వండి, బేల్దారి పనుల వల్ల కానివ్వండి, రొయ్యల చెరువుల్లో ఉన్నటువంటి ఉపాధి వైపు కానీ మరలటం వల్ల జీడిపప్పు పరిశ్రమ అనేది ఇక్కడ ఉత్పత్తి తగ్గిపోతుంది. అయితే మెకనైజ్డ్గా వచ్చేటప్పటికి ఏంటంటే తీర ప్రాంతం కంటే కూడా పోర్టు ఉన్నటువంటి ఏరియాల్లో ఈ పరిశ్రమ అనేది అభివృద్ధి చెందటం అనేది జరిగింది. అంటే ప్రస్తుతము వైజాగ్ ఉంది, వైజాగ్లో పోర్టు ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తుని ఏరియా లేదా నక్కపల్లి ఏరియాల్లో జీడిపప్పు పరిశ్రమ అనేది ఎక్కువ కేంద్రీకృతమైపోయి అక్కడి నుంచి మెకనైజ్డ్లో తయారయ్యి దేశ విదేశాలకి జీడిపప్పు ఎగుమతి అవుతా ఉంది. అందువల్ల వేటపాలెం అనేది మాన్యువల్ సిస్టంలో హ్యాండ్మేడ్ తయారీలో ఈ చేతితో వలిచినటువంటి పప్పు అయితే రుచికరంగా ఉంటుంది. ఎందువల్లంటే
ఈ యొక్క కెమికల్ ఎనలైజరింగ్ అనేది బాయిలింగ్ సిస్టంలో అయితే ఎనాలిసిస్ జరగదు, కెమికల్ ఎనాలిసిస్ జరగదు. క్రచ్చి అనే ఒక కెమికల్ ఎనాలిసిస్ రోస్టింగ్ విధానం ద్వారానే జరుగుద్ది. రోస్టింగ్ విధానం జరగకపోయినా ఈ యొక్క బాయిలింగ్లో కూలింగ్ సిస్టంలో చేసి తిరిగి హ్యాండ్ మెషిన్స్ ద్వారా పీలింగ్ చేస్తే ఆ పప్పు కొంత నెమ్ము పీల్చుకోవటం వల్ల అది నిల్వ ఉండటం కూడా తగ్గుతూ ఉంది. అయితే ఈ రోజున కాంబోడియా అయితే నేడు ఆ పరిస్థితి తలకిందులైంది. కేవలం తోటల విస్తీర్ణం తగ్గడమే కాదు, కార్మికుల కొరత కూడా వేటపాలెం జీడి పరిశ్రమను వేధిస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని జీడి తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. కానీ ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం, రొయ్యల చెరువుల సాగు విస్తరించడంతో జీడి తోటలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా స్థానిక ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి గింజలను దిగుమతి చేసుకుని పరిశ్రమను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు 4,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి పొందిన ఈ రంగంలో ఇప్పుడు సరైన ఉపాధి కరువై కార్మికులు వేరే పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆటో డ్రైవింగ్, బిల్డింగ్ పనులు మరియు రొయ్యల చెరువుల్లో మెరుగైన ఉపాధి దొరుకుతుండటంతో జీడి పరిశ్రమ వెలవెలపోతోంది. నాణ్యతలో సాటి లేని వేటపాలెం జీడిపప్పు మారుతున్న కాలంతో పాటు ఆధునీకరణ చెందకపోవడం మరియు స్థానిక వనరుల కొరత వల్ల మనుగడ కోసం పోరాడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలు స్పందించి ఈ చారిత్రక పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం అండి, నా పేరు ఊటుకూరి శ్రీనివాసరావు. నేను వేటపాలెము క్యాష్యూ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఇక్కడ గత 150 సంవత్సరాల నుంచి మా వేటపాలెం నందు జీడిపప్పు తయారీ రంగము ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము వేటపాలెంలో క్వాలిటీకి నెంబర్ 1గా, క్వాలిటీ విషయంలో నెంబర్ 1గా ఉంటూ వేటపాలెంకి మంచి పేరు తీసుకొచ్చాము. వేటపాలెం జీడిపప్పు అని అంటే ఎక్కడైనా సరే మంచి క్వాలిటీ అనే గుర్తింపుని మా పూర్వీకుల నుంచి మేము తీసుకొని వచ్చాము. దాన్ని అలానే ఇప్పుడు కొనసాగిస్తున్నాము. అయితే గతంలో వేటపాలెము ఏరియాలో మాకు జీడి పంట బాగా ఉండేది. రాను రాను ఇక్కడ ఆక్వా కల్చర్కి మారటం వల్ల ఇక్కడ జీడి పంట బాగా కనుమరుగైపోయింది. సో మేము ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి రా మెటీరియల్ అక్కడ పంట పండే ఏరియా, అక్కడి నుంచి మేము ఇక్కడికి దిగుమతి చేసుకొని ఇక్కడ మేము ప్రాసెసింగ్ చేస్తూ ఉంటాము. మా ప్రాసెసింగ్ విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. గతంలో మొత్తం కూడా కాల్పు విధానంలో జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉండేవి. తర్వాత రాను రాను ఈ పొల్యూషన్ పరంగా మన గవర్నమెంట్ వారు కూడా అందరూ కూడా మీరు బాయిలింగ్కి వెళ్ళిపోమని, బాయిలింగ్కి మారమని చెప్పినందువల్ల మేము అందరం కూడా బాయిలింగ్కి మారే పొజిషన్ వచ్చింది. అయితే బాయిలింగ్ అయినా రోస్టింగ్ అయినా సరే మేము ఇక్కడ తయారు చేసే విధానంలో బయట వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుంది. మంచి క్వాలిటీలు మేము తీసి అందరికి మార్కెట్లోకి పంపించే విధానంలో మేము ముందుంటాము. అయితే ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో జీడి పంట పండే ఏరియాలోనే ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళకి అక్కడ ఎక్స్పెండిచర్ తక్కువ, మాకన్నా వాళ్ళకి తక్కువ అవటం వల్ల మా మీద వాళ్ళు క్వాలిటీ కూడా ఇంత క్వాలిటీ వాళ్ళు ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళకి మాకు కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో చాలా తేడా రావటం వల్ల మాకన్నా వాళ్ళు తక్కువ రేటుకి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మేము ఆ క్వాలిటీ విషయంలో రాజీ పడలేక మేము వాళ్ళకన్నా కొంచెం వెనకబడిన మాట వాస్తవం. సో ఏంటంటే ఈ విధానం వల్ల ఈ పొజిషన్ వల్ల మేము కొంచెం మా వ్యాపారంలో కొద్దిగా నష్టాలు చవిచూస్తున్నాము. తర్వాత ఇక్కడ వర్కర్స్ కూడా సరైన అందుబాటులో లేక ఎంతో ముందు బాగా 3,000 మంది 4,000 మంది దీని మీద డైరెక్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోయి ఇతర పనులకు వెళ్ళిపోయి వారి కుటుంబం అంటే వారి పిల్లలు కానీ వీళ్ళు దీంట్లోకి రాకుండా వేరే పనులకు వెళ్ళటం వల్ల ఇక్కడ వర్కర్స్ కూడా షార్టేజ్ అవుతున్నది. సో కాలక్రమేణా ఇక్కడ తయారీ విధానం అనేది తగ్గిపోయింది. అందువల్ల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పంట పండే ఏరియాలో ఫ్యాక్టరీలు బాగా ఫుల్లీ మెకనైజ్డ్తో పెట్టి వాళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు. మేము ఈ పాత పద్ధతుల్లోనే ఉండటం వల్ల కొంచెం వెనకంజలో ఉన్నామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.